అందరికీ నమస్కారం అండి. త్రివిక్రమ భట్టు రాసినటువంటి నలచంపు అనే గద్య పద్యాత్మక కావ్యాన్ని చూసే ప్రయత్నం చేస్తున్నాం. మనం 10 శ్లోకాలు చెప్పుకున్నాం. ఇప్పుడు 11వ శ్లోకం చెప్పుకోవాలి వాళ్ళు. స దూషణామపి నిర్దోష స ఖరాపి సుకోమల నమస్తస్మై కృతాయేన రమ్య రామాయణీ కథ. చాలా హాయిగా తేలిక ఉంది, అర్థం ఎందుకు. ఏన స దూషణాపి నిర్దోష స ఖరా అపి సుకోమల రమ్య రామాయణీ కథ కృత తస్మై నమః. ఇది దూషణాలతో దూషణించ దూషించటానికి తగినమైన దూషణాత్ అపి దూషించడానికి నిందించడానికి తగినదైనా దోషములు లేనిది, కఠిన పదాలతో లేకపోయినా కోమలమైనది. సరే, కఠిన పదాలతో కూడిన సదూష స ఆ, సఖరా కదా, కఠిన పదాలతో కూడిన చాలా కోమలమైనది. అలాంటి రామాయణాన్ని రచించినటువంటి ఆది కవికి నమస్కరిస్తున్నాను అని. ఇది సుకవినింద, పూర్వ కవికి నమస్కారం పెట్టడం అనే ఒక ఆనవాయితీ రచనలో. ఏనా అంటే ఆది కవితో సదూషణాపి దోష సహితముగా ఉన్నప్పటికీ కూడా నిర్దోష దోషరహితమైనది. ఇది చూడండి, దీన్ని విరోధాభాస అంటారు. అంటే విరోధం, వాడు యాక్చువల్ గా ఏమంటున్నాడు, దోష అవుతుంది, మరి నిర్దోషం ఎట్లా అవుతుంది? కనుక ఇది విరోధము, అలా రాయటానికి వీల్లేదు. కానీ అది విడితే విరోధ ఆభాస అవుతుంది, హేతువు హేత్వాభాస లాగా అనమాట. అది దాన్ని పరిహరించాలి. సదూషణాపి అది అయిపోయిన తర్వాత అంటే ఇక్కడ మరి ఎట్లా దానికి విడగొడతారు? ఆభాస ఎట్లా కనబడుతుందో తెలుస్తుంది అంటే, రావణ సైన్యంలో వాడైనటువంటి రాక్షసుడు ఒకడున్నాడు, వాడి తమ్ముడు, వాడి పేరు దూషణుడు. ఆ రాక్షసుడితో సహితముగా ఉంది రామాయణం. రామాయణం ఆయన వాల్మీకి రాసిన రామాయణం ఆ దూషణుడి గురించి కూడా చెప్పాడు. కనుక దూషణుడు ఉన్నాడు అందులో, అలాంటి రామాయణం అని ఆ దోషం పరిహారం అయిపోతుంది. సఖరా అపి అంటే కఠోరమైనటువంటి, కఠోరమైన గుణము కలిగినటువంటిది అయినప్పటికీ కూడా సుకోమల చాలా మృదువైనది. ఇది కూడా విరోధమే. కానీ అక్కడ ఖరుడు అనేటటువంటి రాక్షసుడు కూడా ఉన్నాడు. ఖరనామక రాక్షసుడు ఉన్నాడు కాబట్టి అది ఇక్కడ కూడా ఆ పరిహారం అయింది. రమ్య రామాయణి, రమణీయమైనటువంటి రామాయణ కథ సంబంధించినటువంటి ప్రబంధానికి రచించినటువంటి కృత, ఎవరి చేతైతే రచించబడిందో తస్మై నమః, ఆయనకి నమస్కరిస్తున్నాను. అంటే ఇక్కడ ఏమైంది? సదూషణాపి అనేది దోష సహితము, దూషణుడు అనేటటువంటి రాక్షసుతో సహితము అని రెండు. మొదటి అర్థం తీసుకుంటే విరోధము, రెండో అర్థం తీసుకుంటే విరోధ ఆభాస. ఈ కరుడుకు కూడా అంతే. ఇక ఇది అయిన తర్వాత వ్యాస మహర్షికి నమస్కరిస్తున్నాడు. వ్యాస క్షమాభృతాం శ్రేష్టో
వంద్య స హిమవానివ సృష్టా గౌరీదృశీయేన భవే విస్తారి భారత. వ్యాస మహర్షి పక్షంలో చూస్తే ఒక అర్థము, హిమవత్ పర్వత పక్షంలో చూస్తే ఒక అర్థము ఇగో ఈ శ్లోకంలో మనకి కనపడతాయి. వ్యాస క్షమాభృతాం హిమవాన్ ఇవ క్షమాభృతాం శ్రేష్ఠ సహ వ్యాస వంద్య ఏన భవే ఈదృశీ విస్తారి భారత గౌః సృష్టా. ఇది శ్లోకం. గౌర్ ఈదృశి, గౌరీ దృశి కాదు, గౌ ఈదృశి. ఎంచేత మనకు ఆ స్ఫురణ చదువుకునేటప్పుడు కనుక పెట్టుకున్నట్లయితే వ్యాస క్షమాభృతాం శ్రేష్ఠో వంద్య సహిమవాన్ ఇవ సృష్ట గౌరీదృష గౌరీదృశి ఏన భవే విస్తారి భారత. ఇంతకీ హిమవంతుడితో ఎట్లాగండి? హిమవానివ అన్నాం అంటే క్షమాభృతాం, క్షమాగుణము కలిగినటువంటి హిమాలయ పర్వతాలు అని. ఉత్తమమైనది, శ్రేష్ఠ కదా, ఉత్తమమైనది. సహా ఉత్తమ, ప్రసిద్ధుడైనటువంటి, శ్రేష్ఠుడైనటువంటి, ఉత్తముడైనటువంటి. ఏమిటి? వ్యాస. వ్యాసుడు అంటే ఎవరు? సత్యవతి పుత్రుడైనటువంటి వ్యాసుడు. అయిన తర్వాత వందనీయ, వంద్య అంటే వందనీయ. ఏన ఎవరైతే అంటే ఆ వ్యాసుడి చేత హిమవతాచ భవే. భవుడు అంటే శివుడు అని అర్థం ఉందండి. భవము అంటే సంసారం అనే అర్థం ఉంది. కనుక సంసారము శంకరుడు ఇద్దరు వస్తారు. ఇలా లోకోత్తర విలక్షణముగా విస్తారి భారత. విస్తారి భారత అండి. అంటే విస్తరణశీలము కలిగినటువంటి, అంటే ప్రసరణశీలము కలిగినట్టి భారతం అంటే మహాభారతము అనే పేరు గల గ్రంథము. అలాంటి ఒకటి. మరి విస్తారి భారత అన్నప్పుడు హిమాలయాలు తీసుకుంటే భవుడంటే శివుడంటే మరి గౌరీదేవేది, పార్వతీదేవేది అంటే ఇక్కడ చూపిస్తున్నాడు విస్తారి భారత అన్నది అమ్మవారి పేరు అంటున్నాడు ఆయన. ఎట్లాట? విస్తారిణి అంటే విస్తరించే శీలము కల. భా, భా అంటే కాంతి. ఏమండి? తాదృశి, అలాంటి కాంతి ఎవరికైతే ఉందో, అంటే ఏంటి ఇప్పుడు మనమే అంటాం, గమనించండి. అదేంట్రా మీ అమ్మ నాన్న రాగానే మొహాల వెలిగిపోతుంది అంటావా అనవా? వెలిగిపోతుంది బాగా. మామూలుగా ఉన్నది బాగా వెలుగుతుంది. అంటే విస్తారి రత, దాని మీద అభిమానము కలిగినటువంటి, ఆ లక్షణము కలిగినటువంటి ఎవరు? ఎప్పుడు శివుణ్ణి చూస్తే అమ్మవారి ముఖం అలా వెలిగిపోతుంది. ఇది ఒకటి. అంటే శివ దర్శనముతో ఆనందముతో ముఖము విప్పారినటువంటి పార్వతీదేవి గురించి. ఏమండి? ఇది అయిపోయింది. ఇది ఇప్పుడు ఎవరి గురించి చెప్పారు? హిమాలయాల గురించి చెప్పారు. మరి మహాభారతం గురించి ఎట్లా సరిపోతుంది అంటే విస్తారి, విస్తరించి ఉన్న ప్రసరణశీల అంటే మన ముందు చెప్తారు కదా, జయకావ్యం వచ్చింది, తర్వాత మళ్ళీ కలిసి పెద్దదైంది, ఇప్పుడు మహాభారతం అయింది. అంటే విస్తరిస్తుందా లేదా కావ్యం?
ఇలాంటి ప్రసరణశీలము కలిగినటువంటి భారతము అంటే మహాభారతం అనే పేరు గల గ్రంథం యొక్క గౌహు. గౌహు అంటే గోశబ్దానికి ఆవు లేదా ఎద్దు, పురుషులుగా అయితే ఎద్దు, తర్వాత భూమి, వాక్కు, వేదము, ఇట్లా అనేక అర్థాలు ఉన్నాయి. అందులో ఇక్కడ వాణి శబ్దము అనే అర్థం తీసుకున్నట్టయితే వాణి అనే అర్థం వస్తుంది, గౌరీదేవి పార్వతీదేవి అనే అర్థం వస్తుంది, సృష్ట రచయిత అంటే దీనిని సృష్టించిన వాడు. హిమాలయాల్లాగా క్షమాగుణము కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి ఆ వ్యాసుడికి, వ్యాసం అంటే ఇంకోటండి, ఇలా ఒక చుక్క ఉంటుంది, దాని చుట్టూ పరిధి పెరిగితే వ్యాసం, ఇంకొంచెం పరిధి పెరిగితే వ్యాసం, అంటే విస్తరించే వ్యాసం. చెట్టు ఎట్లా ఉంటుందండి, పర్వతం ఎట్లా ఉంటుంది, ఇట్లా ఉండి కాదు పెరుగుతూ ఉంటుంది ఆ పర్వతం. కనుక ఈ వ్యాస శబ్దాన్ని పర్వతం యొక్క పెరుగుదలకు కూడా సూచించేలా చెప్పారు. ఇది ఇది ఏం చేసేట, ఈ సంసారంలో శంకరుడు అనే ఉద్దేశంతో హిమాలయాలకు అనువదించాడు. గౌరీదేవి నాన్న భాతో చూపించాడు, భారత దగ్గర చూపించాడు. అలాగే గ్రంథపక్షంలో విస్తరించినటువంటిది వ్యాసుడు రచించినటువంటిది అనే విషయాన్ని చూపించాడు. కనుక గౌరీ పక్షంగాను మహాభారత గ్రంథపక్షంగాను వ్యాస శబ్దాన్ని అటు ఇటు వచ్చేలా వాడుకున్నటువంటి అద్భుతమైన విశేషమైన శ్లోకం ఇది. ఈ హిమాలయ అంటే హిమవంతుడు, హిమము కలిగినటువంటి వాడు. హిమం అస్యాస్తి హిమాలయం, హిమవాన్ అవుతాడు. అదేంటది, ఏ ప్రత్యయం, మతు ప్రత్యయం వస్తే. క్షమాభృతం, క్షమాశీలము కలిగినటువంటి. ఇట్లా విశేషార్థాలతో ఉన్నటువంటి ఈ శ్లోకం. తర్వాత వ్యాసుడు అయిపోయిన తర్వాత ఇంకెవరు తీసుకున్నాడు ఈయన, మహాభారత కథ. కర్ణాంత విభ్రమ భ్రాంత కృష్ణార్జున విలోచన. అదండి, కర్ణాంత విభ్రమ భ్రాంత కృష్ణార్జున విలోచన కరోతి కస్య నాహ్లాదం కథా కాంతేవ భారతి. అంటే ఏంటి, కర్ణుడు అస్తమించడం వల్ల ఆశ్చర్యచకితులై విప్పారిన కన్నులు కలిగిన కృష్ణార్జునులు ఉన్నటువంటి మహాభారత కథ కాంతవలి ఎవరిని ఆకర్షించదు? ఇది ప్రశ్న. అయిపోయింది. ఇంత సింపుల్ స్ట్రైట్ ఆన్సర్ అయితే ఇదే. కర్ణాంత విభ్రమ భ్రాంత కృష్ణార్జున విలోచన కాంతా ఇవ భారతీ కథ కస్య ఆహ్లాదం కరోతి అని. అంటే కర్ణాంత విభ్రమ, కర్ణము అంటే చెవులు, ఏమండి, కర్ణాంత విభ్రమ అంటే కళ్ళు విప్పారి చూడటం అన్నమాట. కళ్ళు చేటల్లా చేసి చూస్తున్నట్రా అంటాం, ఏమండి. ఆకర్ణాంతము ధమ్మిల్లము చక్కనొత్తడు. ఈ కర్ణాంతం వరకు ఈ కళ్ళు విపారుతాయని, సరే ఇవన్నీ వర్ణాలు రకరకాలుగా ఈ చెవుతోటి ఈ ముంగురులకి కళ్ళకి వీటికి రకరకాల పోలికలు చెప్పారు. వాటిని వదిలేద్దాం. వాడి కళ్ళు చేపల మీనాక్షి అంటే పెద్ద కళ్ళు. ఎట్లా ఉన్నాయి కళ్ళు అంటే ఇక్కడి నుంచి కర్ణం చెవుల దాకా ఉన్నాయి అని.
మీకు అలాంటి కళ్ళు చూడాలంటే ఆ ఊరేది భీమవరంలో మా ఊళ్ళమ్మ గుడికి వెళ్ళి చూడండి, అమ్మవారి విగ్రహం చూపిస్తే చూడొచ్చు. సరే, ఇట్లా విశాలమైన కనులు అని, అట్లా ఆ కళ్ళు తిప్పుతున్నటువంటి అని. ఇక భారతం గురించి చెప్పుకొని తలుచుకున్నాం అనుకోండి, ఎవడైతే ఆ కర్ణుడు చనిపోయిన తర్వాత, కర్ణాంతము తర్వాత ఆశ్చర్యముతో విభ్రమ ఏమిటండి మళ్ళీ? వి అంటే పక్షి అని అర్థం. వి అంటే పక్షి. పక్షుల్లో శ్రేష్ఠుడు ఏది? గరుత్మంతుడు. దాని మీద దాని మీద ఎక్కి తిరిగేవాడు ఎవడు? కృష్ణుడు. ఏమండి? దాని మీద ఎక్కి తిరిగేవాడు కృష్ణుడు. కనుక కర్ణుడు చనిపోయిన తరువాత, కర్ణుడు చనిపోయిన తరువాత ఆశ్చర్యంతో ఎవరైతే గరుత్మంతుడి మీద బాగా ఎక్కి తిరిగేటటువంటి వాడున్నాడో ఆ కృష్ణుడు అర్జున తథా, ఇట్లా అర్జునుడు భారతి అంటే మహాభారత సంబంధమైనది, భారత భారతము యొక్క సంబంధించింది కాబట్టి భారతి అని ప్రశ్న వస్తుంది. స్త్రీలింగం చెప్పాడు భారతి అయింది. అలాంటి అది ఆహ్లాదము ఆనందము ఎవరికి కలిగించదు. పెద్ద పెద్ద కళ్ళున్నటువంటి, నల్లనైనటువంటి, ఇవన్నీ వర్ణనలు ఏమన్నా స్త్రీ పక్షంలో చెప్పుకుంటూ పోవచ్చు. నలుపు తెలుపు వర్ణాలతో కూడిన అంటే కళ్ళల్లో తెల్లగుడ్డు పైన నల్లగుడ్డు ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ కళ్ళ ఇంతవరకు విస్తరించున్నటువంటి కదులుతూ ఉన్నటువంటి కన్నులు కలిగినటువంటి అందమైన స్త్రీ ఎవరిని ఆకర్షించదయ్యా అని ఓ ప్రశ్న చేసుకోవచ్చు. కాదండి మహాభారతం గురించి చెప్పండి అంటే కర్ణుడు చనిపోయిన తర్వాత కృష్ణార్జునులు ఆశ్చర్యము, ఇలా ఉన్నటువంటి ఈ కథ ఎవరిని ఆకర్షించదు అని ఇంకొక అర్థం. తర్వాత వ్యాసుడు వాల్మీకి అయిపోయారు. ఇక్కడికి ఎవరు? పూర్వ కవులు అయిపోయారు. తర్వాత అనంతర కాలంలో ఉన్నటువంటి కవుల గురించి బాణభట్టుడు గుణాఢ్యుల్ని స్తుతిస్తున్నాడు అని అంటున్నారు. శశ్వద్బాణ ద్వితీయేన సమదాకారధారిణ ధనుషేవ గుణాఢ్యేన నిశేషో రంజితో జనః. జనులు రంజితో జనః, ఎప్పుడు జనులు ఆనందపడతారు అని అన్నట్లయితేట, గుణాఢ్యుడు, బాణకవి, ఇగో ఇట్లాంటి మహానుభావుల్ని అనుసరిస్తూ, వీడికి ఏముండకూడదట? ఈ రాసే కవికి ఒళ్ళు పొగరు ఉండకూడదు, మదము అహంకారము లేనివాడైనటువంటి కవి చేత చేయబడినటువంటి కవి ఏదైతే ఉందో, కవిత్వం ఏదో ఉందో, కావ్యం ఏదైతే ఉందో, అది ఎవరిని రంజింపజేయదు? అందరినీ రంజింపచేస్తుంది, రంజింపచేయబడతారు అని. ఇక్కడ గుణము, ధనుస్సు ఇవన్నీ శబ్దాలు కూడా విల్లుకు సంబంధించినవి. ఓకే. ధనస్సు, ధనుషేన అన్నాడు కదా, గుణాఢ్యేన రెండు మాటలు వాడాడు. తర్వాత బాణ శబ్దాన్ని వాడాడు. ఇవన్నీ ఏంటి? ధనస్సుకు సంబంధించిన శబ్దాలు.
ఇదేమిటవుతుందిట అంటే ఎప్పుడూ బాణాలు ఎక్కుపడి పెట్టి ఉంచి, ఏమండి, ఈ గుణము అంటే అల్లెతాడండి. ఈ అల్లెతాడు ఎట్లా ఉండాలి? బిర్రగా కట్టి ఉంటుంది. ఇది అలాంటి విల్లు ఎవరికైతే ఉందో, ఎలా ఉండాలి అది? అల్లెతాడు బిర్రున కట్టి ఉండాలి. ఉత్తమమైన గుణం అంటే చక్కటి అల్లెతాడు కట్టి ఉండాలి. వంగిన ధనస్సు ఉండాలి. ఏమండి, అలాంటి ధనస్సు ఎవరికైతే ఉందో, ఎవడైతే శత్రువులని శేషము లేకుండా సంహరించగలుగుతాడో, అలాగా వాడు శత్రువుల్ని సంపూర్ణముగా జయించగలుగుతాడు అనే అర్థంతో దీన్ని మళ్ళీ ధనస్సు పోలికతో చెప్పాడు. గుణాఢ్యుడును తర్వాత బాణభట్టు యొక్క స్థుతి కూడా ఇందులో చేశాడు అని చెప్పి మనకి వ్యాఖ్యాతలు చెబుతారు. ఎట్లాట? ధనుషా ధనుషా ఇవ శశ్వత్ బాణద్వితీయేన న మదకార్ష మద ఆకార ధారిణ గుణాఢ్యేన నిశేష జన రంజిత. శశ్వత్ అంటే నిరంతరముగా. తర్వాత బాణద్వితీయేన, ఏమండి, మనకి ప్రయోగాల్లో కనపడుతూ ఉంటాయి. సా ద్వితీయ మమ అని నాతో కలిసి ఉన్నామే అని ఎట్లా. బాణద్వితీయేన అంటే బాణభట్టుతో కూడి ఉన్నటువంటి, ఏమండి, లేదా బాణభట్టుతో కలిసి ఉన్నటువంటి అట్లాంటి వాడు, లేదా బాణం అంటే మనకి తెలుసుగా, బాణం శిలీముఖము, దానితో కలిసినటువంటి ఆ బాణము నమద గర్వము ఆకారముగా మదాకార ధారిణ, గర్వమునే ఆకారముగా ధరించనటువంటి వాళ్ళు అంటే వినమ్రశీలులైన వారు. ఏమండి, గర్వమే ఆ గర్విత ఆకారము కలిగిన వాళ్ళు అంటే ఇట్లా వంచబడిన విల్లు కలిగిన వారు. ఇట్లా వంకరగా వస్తుంది కదా విల్లప్పుడు, అలాంటి ఆకారం గల ధనస్సుని ధరించిన వారు అయిన తర్వాత, మదాకారం అంటే ధరతి అంటే అర్థం ఏంటి? ఇది అయిన తర్వాత గుణాఢ్యేన. గుణాఢ్యేన అంటే ధనుసు తోటి అర్థమవుతుంది. గుణాఢ్యేన అంటే గుణాఢ్యుడు అనే పేరు కలిగిన కవి అని ఒక అర్థం. రెండోది ఏమన్నా ఈ కట్టె అల్లెతాడు అని అర్థం. మన పేరేంటంటే మనకి బాగా డబ్బును వాడు ఏమంటామండి? ధనాఢ్యుడు, బలాఢ్యుడు, గుణాఢ్యుడు. అదనమాట గుణము ఆఢ్యము, గుణము చేత ఆఢ్యమైన. ఏది అంటే ధనస్సు. జన రంజిత అంటే లోకమును జనులను రంజింపచేస్తుంది. జన నిశేషో
రంజిత రంజితో జన, ఇది శ్లోకంలో ఉన్నది. దీన్ని రెండు విధాలుగా పదవిభాగం చేస్తున్నారు. ఎట్లా? జన రంజిత ఒకటి, జనులు రంజింపబడతారు. వీడు ధనుస్సు పట్టుకుంటే ఎవరు నాశనం అయిపోతున్నారు? శత్రువుడు. మరి శత్రువు శబ్దం ఎక్కడుంది? అక్కడ రంజింపజేయటువంటి వాళ్ళని. అంటే జన అరం జిత. అరం అంటే కనుక శత్రువులను. జిత. ఇట్లా దాన్ని పదవి భాగం చేసి జనో అరంజిత అనేటటువంటి వ్యుత్పత్తిని సాధించారు. తరువాత విద్వత్ కవుల ప్రశంస. ఇత్థం కావ్య కథా కథానకర శైరేషాం కవీనామమీ. ఇత్థం కావ్య కథా కథానకర కథానకరైష కరై కరశైరేషాం కవీనామమి విద్వాంసః పరిపూర్ణకర్ణహృదయాః కుంభాః పయోభిర్యథా వాచో వాక్య వివేక విక్లవధియా ఈదృగ్విధామాదృశాం లప్స్యంతే క్వః కిలావకాశమథనా సర్వం సహా సూరయః. చక్కగా శార్దూలం కాబట్టి ఆ యతిస్థానం దగ్గర బ్రేక్ ఇచ్చేలా చదువుకుంటే మనకి హాయిగా పద్యం నడుస్తుంది. విద్వాంస పరిపూర్ణ కర్ణ హృదయ, అక్కడికి బ్రేక్. కుంభ పయోభిర్యథా ఏషాం కవీనామమీ ఈ దృగ్విధామాదృశాం సర్వం సహా స్థూరయ. ఇట్లా అక్కడ బ్రేక్ చేసి తీసుకుంటే పదభంగము యతి కనుక అక్కడ బ్రేక్ తీసుకోవచ్చు. సరే, ఈ కథ ఏమంటున్నారో చూద్దాం. ఈ శ్లోకానికి అన్వయం ఏమిటి అసలు? ఫస్ట్ ఇత్థం అమీ విద్వాంస పయోభిః కుంభా యథా ఏషాం కవీనాం కావ్య కథా కథన కరసై పరిపూర్ణ కర్ణ హృదయా సంతి. అంచేత అతః మాదృశాం వాచ్య వివేక వికల్ప విద్యాయాం ఈదృగ్విద్యా ఈదృగ్విధాః వాచః క్వ కిల అవకాశం లప్స్యంతే అథవా సూరయ సర్వసహా భవంతి అని ఇలా విస్తారమైనటువంటి అర్థాన్ని చెప్పారు. ఈ ప్రకారంగా ఈ ప్రకారంగా ఎవరైతే ఆధునిక విద్వాంసులు అనమాట, ఇప్పుడు బాణభట్టుని వాళ్ళు చెప్పాడు కదా, కనుక ఇప్పుడు ఏం చెబుతున్నాడు? కొంచెం విద్వత్తు కలిగినటువంటి కవుల యొక్క గొప్పతనాన్ని అంటే వాళ్ళని మెచ్చుకుంటున్నాడు. ఏమని? ఈ రకంగా ఎవరైతే ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఆధునిక కాలంలో ఉన్నటువంటి విద్వాంసులు వీళ్ళు ఎట్లాంటి వాళ్ళట? పాలు నిండినటువంటి కుండ లాంటి వాళ్ళట. ఎందుకు? వీళ్ళు ఏం చేస్తున్నారట? వాల్మీకి ఆది కవులు ఉన్నారు కదా, పూర్వ కవులు, వాళ్ళ కావ్యంలోంచి కథలలోంచి ఆఖ్యానాలలోంచి రసాన్ని తీసుకుని ఆ రసంతో నిండినటువంటి చెవులతోటి హృదయం కలిగినటువంటి వాళ్ళని అంటే వాళ్ళు అందులోంచి తీసుకుని వీళ్ళు రసాస్వాదన చేస్తున్నారు. అందుకనే వాచ్యార్థము మాత్రమే కాకుండా వాచ్యార్థము మాత్రమే కాకుండా
ఏదో రాసాము, ఏం రాయాలి ఎలా రాయాలి అని అయోమయలో ఉండే మాలాంటి కవులు ఉంటారే. మాకు అవన్నీ కూడా ఆ సంశయాలన్నీ నివృత్తి అయ్యి ఎలా చేయాలి అని అంటే పాల లాంటి ఆ హాయి అయినటువంటి విషయాన్ని మేము మాలాంటి వాళ్ళు గ్రహించగలుగుతాము. ఇక్కడ ఇంకొక చిన్న విశేషం ఉందండి ఈ శ్లోకంలో. వకిలావకాశమధవా సర్వం సహా స్థూరయ. జ్ఞానశూన్యులైనటువంటి కవులు కూడా రాసినవి కూడా వాళ్ళు పోనీ పాపం అని క్షమించగలిగిన గుణం కలిగిన వాళ్ళై ఉంటారట ఆ విద్వత్ కవులు. అంటే ఏమిటి? అధమ కవుల యొక్క కావ్యంలో రసము వగైరా వగైరా ఉండవు అని చెప్పటం లక్షణం. చూద్దాం ఇది. ఇది కొంచెం జాగ్రత్తగా చూడాల్సిన విషయం. పయోభి, పాల చేత. పయ, క్షీర, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ పయ శబ్దానికి నీరు అని కూడా అర్థం ఉందండి. పాలకి అర్థం ఉంది, నీళ్లు అని అర్థం ఉంది పయ శబ్దానికి. అట్లాగే విష శబ్దానికి కూడా. విషము అంటే విషము అని అర్థం ఉంది, నీళ్లు అని కూడా అర్థం ఉంది. కనుక ఈ పయసు పాల చేత, కుంభ అంటే కలశము. ఇత్తం అమి. వీళ్ళ గురించి చెప్పుకున్నప్పుడు ఇత్తం ఈ విధంగా కావ్య కథన కథానక, అంటే కావ్య కథ కథనములో రసైహి రసములతో, ఏషాం కవీనా మీ కవుల యొక్క, అమీ విద్వాంస పండితులు, పరిపూర్ణ కర్ణ హృదయా, చెవులు మనసు తృప్తిగా నిండిపోతుంది ఎవరితోటి? విద్వత్ కవుల యొక్క రచనలతోటి. ఎట్లా? కుంభాహ, పాలతో నిండినటువంటి పయోభి. పయోభి కుంభ, కుండ పాలతో నిండిన కుండల్లాగా నిండిపోతాయి. ఈ యొక్క కుండలు ఎక్కడి నుంచి వచ్చే మధ్యలో అంటే చెవులతో చెప్పాడుగా, ఈ చెవులు అంతా నిండిపోతాయి అని చెప్పడం లక్షణం. అట్లా అంటే తర్వాత వవాచో వాక్య వివేక వివేక్ క్లవధియాం. అది వవాచో వాక్య వివేక్ వి- ఆ, వాక్య వివేక్ క్లవిధియాం. అది సారీ, ఏదైతే చెప్పాలనుకున్నాడో దాని మీద స్పష్టమైన అవగాహన లేనటువంటి, దానివల్ల చికాకు పడినటువంటి బుద్ధి కలిగినటువంటి మాదృశం నాలాంటి వారికి, ఇక వాళ్ళని చూస్తే ఇవన్నీ పొందగలుగుతారు. ఎట్లా? మేమెక్కడా అంటే మాలాంటి కవిత్వాన్ని కూడా ఆ మహానుభావులు సహిస్తున్నారు అని చెప్తున్నాడు అనమాట. అంటే ఒక కావ్య కథనంలో ఏమేమి ఉండాలో, ఏమేమి లేకపోతే అది ఉత్తమ కావ్యం కాదో రెండు ఒక్క శ్లోకంలో సాధించాడు ఆయన. ఎట్లా? కావ్య కథనంలో రస సృష్టి ఉండాలి. అది మనసుకి చెవుకి మనసుకి ఆహ్లాదాన్ని కలిగించాలి,
అంటే ఏంటది? భావం కలగాలి, రసస్ఫోరణ కలగాలి. తర్వాత చెవులకి అంటే వినటానికి ఇంపుగా సొగసుగా ఉండాలి. అద్భుతమైనటువంటి రస చెత్త. సృష్టి జరగచ్చు కాక, కానీ ఆ చెప్పే విధానంలో శబ్దముల అమ్మ యొక్క ఆగు. ఎవరమ్మా? నేనే కన్ఫ్యూజన్ లో ఉంటే మీరు ఇంకా చేస్తే ఎట్టా తల్లి? ఉమ్. అలాంటి ఆ శబ్ద సౌందర్యం కూడా అంటే ఆ కావ్య నిర్మాణ శైలి శిల్పము అంటాం. ఇవన్నీ కలిగి ఉండాలి. ఉంటేనే ఎవరికైనా విన్నప్పుడు ఆహ్లాదాన్ని మనసుకి చెవులకి కూడా కలిగిస్తుంది. అది చెవుల నిండా వింటాడు అనమాట. తృప్తిగా వింటాడు కావ్యాన్ని. ఆ తృప్తి ఎప్పుడు కలుగుతుందంటే ఇగో ఈ లక్షణాలు కావ్యంలో ఉన్నప్పుడు వస్తుంది. అలా కావ్య కథాకథన శైలి తెలిసి ఉండాలి, రసాలు కలిగి ఉండాలి. ఇగో అలాంటి పండితులు చెప్పినటువంటి వింటే మనకు ఆనందం కలుగు. కానీ ఏది చెప్పాలో, విషయం ఎలా చెప్పాలో నిర్ధారణ ఉండదు. అది చెప్పేటప్పుడు అయోమయ స్థితి, వ్యాకుల, ఇలాంటి కలిగి నాలాంటి వాడు ఉన్నారనుకోండి, అలాంటి కవిత్వాన్ని కూడా ఆ మహా ఆ మహానుభావులు సహిస్తున్నారు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. కనుక జ్ఞానశూన్యులైనటువంటి మా వాంటి వాళ్ళకు కూడా వాళ్ళే అన్ని రాసి మేము మాకు ఎక్కడ అవసరం వస్తుంది, అయినప్పటికీ మా కావ్యాల్ని వాళ్ళు సహిస్తున్నారయ్యా అనేటటువంటి విషయాన్ని ఇక్కడ దాకా చెప్పారు. ఇక తర్వాత ఈ కావ్యంలో అసలు విశేషం ఏమిటి, నేను రాసిన కావ్యంలో ఈయన ఎన్నుకున్నటువంటి విధానం ఏమిటి అంటే, శ్లేష గురించి ఒక శబ్దం చెప్తున్నాడు. శ్లేష ఏమిటి? సభంగ శ్లేష, అభంగ శ్లేష అని చెప్పుకున్నాం. పదములు విరవకుండా యథాతథంగా భిన్నార్థం తీసుకుంటే అభంగ శ్లేష. ఎట్లా అంటే, గోశబ్దానికి ఇందాక మనం రెండు అర్థాలు చెప్పుకున్నట్లు, అట్లా ఇలా రకరకాల చోట్ల చెప్పుకున్నాం కదా. కానీ విభ్రమ దగ్గర ఆశ్చర్యం అని చెప్పుకున్నాం. వి అంటే కనుక గరుడు పైన భ్రమ, తిరిగేటటువంటి వాడి అర్థం చెప్పుకున్నాం. ఒకే పదం దాన్ని భంగం చేస్తే వచ్చే అర్థం వేరు. ఇది సభంగ శ్లేష. దీని వైశిష్ట్యాన్ని చెబుతున్నాడు. వాచ కాఠిన్యమాయాంతి భంగశ్లేష విశేషత నోద్వేగస్తత్ర కర్తవ్యో యస్మాన్నైకో రసః కవేః. ఆయన చెబుతున్న విషయం ఏంటంటే, గురువుగారు దేవదత్తుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు, వెళ్ళిరండి సార్. నేను ధనంజయుడిలా కూర్చున్నా. ఇది ఒక్కటి చెప్పి నీ సభకు శ్రేష్ట వదలబుద్ధి కాదండి. పుస్తకం ముట్టుకుంటే ఇది గొడవ ఉంది, పుస్తకాలతో ఇట్లాంటి వాటితో ఇదే తలకాయ నొప్పి. ఇది ఒక్కటి చదువుకుందాం అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చాలా ఫ్రాంక్ గా చెప్తున్నాడండి ఈయన. మనం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా ఫ్రాంక్ గా చెబుతున్నాడు. వాచః కాఠిన్యమాయాంతి, ఏం డౌట్ లేదు ఇందులో. వాచః భంగశ్లేష విశేషత. ఈ భంగశ్లేష విశేషం వల్ల ఏమవుతోంది? కాఠిన్యం ఆయాతి, తత్ర ఉద్వేగః న కర్తవ్యః, నోద్వేగః తత్ర కర్తవ్యో. అని చెప్పి నువ్వు ఆవేశపడిపోయి ఏంటి ఇట్లా ఉంది అని చెప్పి టెన్షన్ పడద్దు అంటున్నాడు ఆయన. నా కర్తవ్య. యస్మాత్ ఎందువలనంటే, కవేహే ఏకః రసః నా భవతి. కవులకి ఏదో ఒక రసాన్నే పట్టుకుని ఉండడు. కనుక రకరకాల రస సృష్టి జరగాలంటే ఈ చిన్న చిన్న కాఠిన్యాన్ని నువ్వు అనుభవించక తప్పదయ్యా అని చెప్పటం. అంటే కావ్యంలో ఉండే శబ్దముల యొక్క సభంగ శ్లేష యొక్క విశేషణం చేత కొంచెం కష్టం కలగచ్చు గాక, కానీ
దాని వల్ల మనం కంగారు పడిపోకూడదు అని కావ్యము యొక్క వాణి భంగశ్లేష విశేషము చేత దాని వైశిష్ట్యం చేత కొంచెం మనకి కాఠిన్యం కలుగుతుంది. అంటే వెంటనే అర్థం కాదు, బోధ వెంటనే కలగకపోవచ్చు గాక, వస్తుంది. కలగ గాక కాదు, వచ్చి తీరుతుంది. ఆ బోధ కలగటానికి దుర్బోధత్వం అంటాం దాన్ని. దుర్బోధత్వం కలగవచ్చు గాక, నీకు ప్రాప్తించవచ్చు అక్కడ. కానీ నువ్వు మనసు పాడు చేసుకో, చిత్త వైకల్యం చెందద్దు, ఉద్వేగం చెందద్దు. ఎందుకు? ఆ ఆ, అది ఉత్తముల లక్షణంలో చెబుతూ అనుద్వేగకరం వాక్యం అంటూ భగవద్గీతలో శ్లోకం ఉంటుంది చూడండి సరదాగా. కనుక ఆ ఉద్వేగం చిత్తం యొక్క వైకల్యం కలగకుండా ఉండాలి. అలా ఉండద్దు. నా కర్తవ్య, అలా చేయకూడదు. ఎందుకుట? కావ్య కావ్యాలు రాసేటటువంటి కవుల యొక్కకి ఒకే రకమైనటువంటి రసహ, రుచి, టేస్ట్ ఉండదు కదా. రసహ అంటే రుచి అన్నమాట. వాడికి ఒకే రకమైనది నచ్చదు, రకరకాల రుచులు పెట్టాలి. కనుక ఆ రాసేవాడు అన్ని ఒకేలా రాయాలని నియమం లేదు, నీకు అన్ని తేలిగ్గా అర్థమయ్యాలని నియమం లేదు, దానిలో ఉండే రసం దాని ఉంది. కనుక ఈ సభంగ శ్లేష యొక్క విశేషం ఏంటంటే కాఠిన్యము. కానీ భయపడకూడదు. ఎందుకు? అనేక రసాస్వాదనలు చేయటం నీకు తెలియాలి కాబట్టి. భంగశ్లేష అంటే ఏమిటి? అంటే భజ్యంతే శబ్ద తస్మిన్ ఇది భంగ అని వ్యుత్పత్తి చెప్తారనమాట. అట్లాగే దీనిలో శ్లేష కాబట్టి, దీని ద్వారా శ్లేషను సాధిస్తున్నాడు కాబట్టి అని సభంగ శ్లేషకి చెప్పి తర్వాత ఏం చెబుతున్నారు? 16 తర్వాత 17. ఇది నువ్వు కష్టం అన్నావు కదయ్యా అని దీన్ని వెంటనే ఏం చేస్తున్నాడు? భంగశ్లేష కావ్యాన్ని మామిడి పండుతో పోల్చటాన్ని తర్వాత చెప్తున్నాడు. ఇక్కడే మీకు ఒక కాంట్రడిక్టరీ ఫ్యాక్టర్ చూడండి. మామిడి పండు తింటే పెద్ద కష్టం కాదు, కానీ భంగశ్లేష కష్టమైంది, నీకు మనకి ఉద్వేగం కలిగిస్తుంది అని కూడా చెప్పాడు. ఇది ఎట్లా సాధిస్తాడు చూద్దాం. దీన్ని ఈ ఈ కష్టాన్ని మన నుంచి ఎలా కవి దూరం చేశారో రేపు చూద్దామండి. వాళ్ళకి ఇక్కడ ఆపేసుకుందాం, లాభాలే ఇంకా. ఏమనుకోవద్దు, రేపు చెప్పుకుందాం మిగతావి.